ద్వారకామయి నిత్యపారాయణ. సాయినాథుడు అనాథ రక్షకుడు. బాబావారు తమ భక్తుల బాధలు తాము అనుభవించేవారు. కపర్దే అను వాని కుమారునికి ప్లేగు వ్యాధి వచ్చింది. అతని వ్యాధిని తమకు సంక్రమింపజేసుకొని మృత్యువాత పడకుండా కాపాడారు. అప్పుడు సాయి ఒంటి మీద ప్లేగు బొబ్బలు కూడా వచ్చాయి. చేసిన కర్మలే కాదు, భావాలు కూడా మరుజన్మలకు కారణాలవుతాయి. ఒక భక్తునికి కళ్ళ జబ్బు. అతనికి నల్లజడి గింజలతో వైద్యం చేసి నయం చేశారు. ఎంత దూరాన ఉన్నప్పటికీ సాయి నామస్మరణ చేసే భక్తులను కాపాడేవారు. ఒకరోజు సాయి మండుతున్న ధునిలో చేయి పెట్టి మంటల్లోంచి దేన్నో బయటికి లాగునట్లుగా భక్తులకు గోచరించింది. ఆ సమయంలో సాయి చెయ్యి కాలింది. కారణం అడిగిన భక్తులతో చెయ్యి కాలితే కాలింది, బిడ్డ దక్కింది, అంతే చాలు అన్నారు. అదే సమయంలో ఒక తల్లి ఒడిలో బిడ్డనుంచుకుని కొలిమి వేస్తుంటే బిడ్డ నిప్పులో పడబోతుండగా ఒక అదృశ్య హస్తం బయటికి లాగిందని బిడ్డ తండ్రి కమ్మరి ద్వారా తెలిసింది. బాబా భక్తుడు బాగోజీ అనే కుష్ఠురోగి ప్రతిరోజు కాలిన చేతికి నేతితో మర్దనం చేసి ఆకు వేసి కట్టుకట్టేవాడు. బాబా మహాసమాధి మందిరాన్ని కట్టించినది శ్రీమాన్ బూటి. అతనికి మరణగండం ఉందని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు. అతడు భయపడి బాబా చెంతకు వచ్చాను. అతనిని చూడగానే బాబా, ఏమిటి, నీకు మరణగండం ఉందా? అదెలా వస్తుందో నేను చూస్తాను, నీకేం భయం లేదులే, భయపడవద్దు అన్నారు. ఆ రాత్రి అతడు బయటకు వెళ్ళినప్పుడు పాము అతని కాళ్లకు అడ్డు వచ్చింది. పనివాడు కర్ర తెచ్చేలోపు పాము పారిపోయింది. ఆ విధంగా బాబా మాట మాత్రంతోనే రావాల్సిన ప్రమాదాల నుండి భక్తులకు రక్షణ కలిగేది. సాయి భక్తుడైన దాసగణం షిరిడీలో ఉంటున్నప్పుడు ఒకసారి ప్రయాగ వెళ్ళి సంగమ స్నానం చేసి రావడానికి సాయిని అనుమతి కోరాను. అంత సాయి అతనితో, నా పైన విశ్వాసముంచు, మన ప్రయాగ ఇక్కడే ఉంది అన్నారు. దాసగణం నమస్కరించి లేచేసరికి సాయి రెండు పాదాలలో నుంచి గంగా యమునలు ధారగా వచ్చాయి. బ్రహ్మచారి అయిన రోహిల్లా బాబా దగ్గర ఉండేవాడు. అతడు పగలు రాత్రి అల్లాహో అక్బర్ అని పెద్దగా కేకవేసి పవిత్ర ఖురాన్లోని కల్మాలు పెద్దగా పాడేవాడు. షిరిడీ వాసుల నిద్రకు భంగం కలుగుతుండేది. ఒకసారి వారు రోహిల్లా కేకలు ఆపించమని బాబాను ప్రాధేయపడ్డారు. రోహిల్లాకు ఒక గయ్యాళి భార్య కలదు. ఆమె అతనిని వేధిస్తూ ఉంటుంది. అతడు ప్రార్థనలు చేయటం వలన ఆమె దూరంగా పోతుంది. అందుచేత ఓర్పు వహించి త్వరలోనే అతని బాధ నివారణ కాగలదు అని బాబా చెప్పారు. గయ్యాళి భార్య అంటే అతనిలో అంతర్గతమైన దుర్బుద్ధి అని బాబా భావము. భక్తుల ప్రార్థనలంటే సాయికి అమితమైన ప్రేమ. క్షీరసాగర్ అనే సాయి భక్తుడు కలడు. అతని తండ్రి సాయిబాబా భక్తుడు. అతడు నియమం తప్పక ప్రతిరోజు విఠలుని పూజించేవాడు. అతని మరణానంతరం క్షీరసాగర్ విఠలుని పూజించనూ లేదు, నివేదించనూ లేదు. శ్రాద్ధకర్మలు చేయటం మానుకున్నాడు. అందుచేత బాబా క్షీరసాగర్ని పిలిపించెను. అతని తప్పిదమును తెలియజేసి పూజలు మరలా ప్రారంభించు విధముగా చేశాను. సాయి భక్తులైన తమ మిత్రులు అనేకసార్లు చెప్పిన మీదట అన్నాసాహెబ్ దోబోల్కర్ షిరిడీ వచ్చాడు. అన్నాకి శ్రీ సాయిబాబా వారిని చూసిన తర్వాత వారితో సంభాషించాలని, వారి పాదాలను ఆశ్రయించాలని అనిపించింది. తక్షణమే బాబా పాదములకు నమస్కరించి, బాబా దర్శనం వలన నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది అని తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఒకరోజు సాయి తిరగల ముందు కూర్చొని గోధుమలు విసరటం ప్రారంభించారు. కొంతసేపు అయిన తర్వాత నలుగురు స్త్రీలు పిండినంతా తమ ఇళ్లకు తీసుకొని పోవుటకు ఉపక్రమించారు. అప్పుడు సాయి వారిని నివారించి ఆ పిండి తీసుకుపోయి షిరిడీ గ్రామ సరిహద్దుల వద్ద చలమని ఆదేశించారు. వారు ఆ విధంగా చేశారు. అప్పుడు షిరిడీ ప్రాంతమంతా కలరా వ్యాధి వ్యాపించి ఉంది. గోధుమ పిండి చల్లిన తర్వాత కలరా వ్యాధి షిరిడీలో మటుమాయమైంది. ఒకసారి సాయిబాబా వారు దాసగణం అను భక్తుని పిలిచి 7 రోజులు నిత్య నామస్మరణ చేస్తే విఠలుడు అనుగ్రహిస్తాడని చెప్పాను. దాసగణం ఆ విధముగా చేసి భగవంతుని అనుగ్రహాన్ని పొందాడు. గోపాలరావు గూండ్ మరియు దాము అన్నాకేశరు బాబా భక్తులు. సాయి ఆశీస్సులతో వారికి సంతానం కలిగింది. వారు బాబా మహిమలను కొనియాడారు. శ్రీరామనవమి రోజున జెండాల ఉత్సవం చేయాలని గోపాలరావు తలచాడు. దాము అన్నాకేసర్ నానాసాహెబ్ నిమోస్కర్ జెండాను సమర్పించారు. నానాసాహెబ్ నిమోస్కర్ మరొక జెండానిచ్చాడు. జెండాలు ఊరేగిస్తూ తెచ్చి మసీదులో ఉంచేవారు. అమీర్ షక్కర్ అనే ముస్లిం సాయంత్రం చందనోత్సవం జరిపించేవాడు. ఆ రోజు శ్రీరామ నామస్మరణ జరిగేది. శ్రీరామ కథ చెప్పేవారు. ఓయేల ఉత్సవము, కాళీహుండి అనే వేడుక కన్నుల పండుగగా జరిగేవి. శ్రీ సమర్థ గురు సాయినాథ్ మహారాజ్కి జై. నా భక్తులకు ఇహపర సుఖములు ప్రసాదించడానికే వారు నన్ను తలవగానే నేను వారిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆదుకుంటాను అన్నారు బాబావారు. సాయిబాబా, మీ బోధనలే నాకు దివ్యానుభూతులను కలిగిస్తాయి. మీరు చెప్పిన విధంగా నిత్యము మీ యందు దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఈ సంసార సాగరంలో నిరంతర ధ్యానానికి అవరోధాలు కలుగుతున్నాయి. ఆ అవరోధాలను అధిగమించడానికి మీ కృపా కటాక్షములు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టగ్నుమపీశ్చదం చతుర్మకేరతనయం శ్రీనివాసం భజేనిశం.
ఓం సాయి శ్రీ సాయి జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై సాయి.